వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన 3 కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలను నూతన మంత్రులకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏపీలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తన పోరాటాలను మరింత తీవ్రతరం చేసింది. వరుస ఆందోళనలకు పిలుపునిస్తోంది. జూన్ 13న వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాలు నిరసనల కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని నిర్ణయించాయి. మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నంలోనే ఉంటానని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. కేబినెట్ విస్తరణలో నూతనంగా నియమితులైన మంత్రులను ఆయన అభినందించారు. ప్రజలకు సేవ చేయడంలో సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ వసతి గృహాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల వారికి ఇచ్చే ఉపకార వేతనాల్లో జాప్యం జరుగుతోందని విమర్శించారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. శ్రీనగర్ నుంచి కాట్రాకు ఇటీవల ప్రారంభమైన వందే భారత్ రైలులో ప్రయాణించిన ఆయన రాత్రంతా వైష్ణోదేవి మందిరంలో బస చేసి ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వందే భారత్ రైలులో తిరిగి శ్రీనగర్కు బయలుదేరారు. వచ్చే ఎన్నికల్లో తాను ఇక పోటీ చేయబోనని, ఇదే తన ఆఖరి టర్మ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు తనకు 62 ఏండ్ల వయసని, ఇక రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. ఇప్పటి వరకు తాను 7 పర్యాయాలు వరుసగా చట్టసభలకు ఎన్నికవుతూ వచ్చానని గుర్తు చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీని తీసుకుని వస్తారా లేక వేరే పార్టీ పెడతారా అన్న వార్తలపై ఆయన స్పందించారు. గతంలో తాను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యానని, 14 నెలలు పార్టీకి దూరంగా ఉన్నా వేరే పార్టీలోకి పోలేదని, వేరే పార్టీ పెట్టలేదని రాజాసింగ్ గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా దాన్ని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్లయింది. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య సంస్థ అయిన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తొలిసారిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. శ్రీనివాస్ ముక్కాముల అనే వైద్య నిపుణుడు ఈ ఘనత సాధించారు. 178 ఏళ్ల ఏఎంఏ చరిత్రలో ఇది ఒక మైలురాయి. ఆయన అధికారికంగా చికాగోలో జరిగిన ఈవెంట్లో ఏఎంఏ ప్రెసిడెంట్గా ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన లిక్కర్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. సిట్ హైకోర్టులో కీలక కౌంటర్ దాఖలు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ను తిరస్కరించాలని కోరుతూ ఆయనపై పలు ఆరోపణలు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ముగిశాయి. దీంతో ఇవాల్టి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవును ఎంజాయ్ చేసిన విద్యార్థులు మళ్లీ పుస్తకాల బ్యాగులతో బడిబాట పట్టనున్నారు. సరికొత్త ఉత్సాహంతో పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని ప్రభుత్వం బడిబాటతో అవగాహన కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ కూటమి సర్కారేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆస్ట్రేలియాలో తాజాగా జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లాలోని తగరపవలస వద్ద ఆయన్ను తూళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించగా వైద్య పరీక్షల అనంతరం కృష్ణంరాజును మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. తత్కాల్ టికెట్ల బుకింగ్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో సంభవిస్తున్న అక్రమాలు, అవకతవకలను అరికట్టాలన్న ఉద్దేశంతో రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఇవి అమలులోకి రానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఈ ఆధార్ అథెంటికేషన్ ఇక తప్పనిసరి కానుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో మొదలైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా స్టార్ పేసర్ రబాడా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ల్లో 5 వికెట్లు తీసిన అతను సౌత్ ఆఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన 4వ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను నటనకు స్వస్తి పలకటం గురించి మాట్లాడారు. దీంతో అందరూ మహాభారతం తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకోనున్నారని భావించారు. తాజాగా దీనిపై అమీర్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మహాభారతం నా చివరి సినిమా కాదని తెలిపారు. ఇవే ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.